అప్పుల క్యాలెండర్. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 90.8% 2 ఏళ్లు తిరగకుండానే అప్పు చేసిన చంద్రబాబు సర్కార్ 3.02 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, ప్రతి ఊళ్ళో రేషన్ మాఫియా, ప్రతి పనికి లంచం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భూదోపిడీ, క్రెడిట్ చోరీ అంటూ భోగాపురాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు కళ్ళార్పకుండా బాబు అబద్ధాలు. గతంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా అనుమతులు తేవడంలో చంద్రబాబు విఫలం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులతో ప్రాజెక్టు ముందుకు 2026లో విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని చెప్తే అదే జరుగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చ జెండా అంటూ 2014-19 మధ్య ఖజానా గండి కొట్టినట్టుగానే మళ్ళీ అదే స్కెచ్. అప్పట్లో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఇప్పుడు ARET తొలగింపు. తద్వారా సిండికేట్కి ఏటా 500 కోట్లు అదనపు లాభం. ధరలకు రెక్కలు, మద్యం ప్రియులపై ఏటా 3000 కోట్ల బాదుడు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులకు ఇప్పటికే తమ తాబేదారులకు ఇష్టారాజ్యం కేటాయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొనసాగింపుగా మరో అంశానికి తెరతీసింది. వాళ్ళని మరింత లబ్ధి చేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. 2014-19 మధ్య మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీజును యథేచ్ఛగా రద్దు చేసి ఖజానా గండిను కొట్టినట్టుగానే ఇప్పుడు బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నుని చంద్రబాబు సర్కార్ తాజాగా తొలగిస్తూ వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తూ నాటి మద్యం కొమ్ముకోవడానికి అవలంబించిన విధానాన్ని తిరిగి లిఖిస్తోంది. అలాగే టీడీపీ మద్యం సిండికేటు దోపిడీ కొమ్ముగాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ వాటి ధరలను బాటిల్పై 10 రూపాయలు చొప్పున పెంచింది. ఇలా మద్యం సిండికేట్కి ఏటా 500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియులపై ఏటా 3000 కోట్ల మోత మోగిస్తోంది. మంత్రిమండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వం తాజా మద్యం కుంభకోణం కథా కమామిషి ఇది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు.